ఈ రోజుల్లో చాలా మంది దేవుడు ప్రేమ గలవాడు, ఏం పర్లేదులే, నేను పాపం చేసినా సరే తర్వాత ప్రార్థనలో ఒప్పుకుంటే దేవుడు నన్ను క్షమిస్తాడు అనే ఆలోచనలతో అదే పాపాన్ని మళ్ళీ మళ్ళీ చేస్తుంటారు. అంటే పాపం చేస్తారు, తర్వాత మళ్ళీ క్షమాపణ కోరుతారు, మళ్ళీ పాపం చేస్తారు, మళ్ళీ క్షమాపణ కోరుతుంటారు. అయితే దేవుడు పాపాన్ని క్షమించినంత మాత్రాన ఆ పాపం వల్ల ఏర్పడిన గాయాలు వెంటనే పోతాయా అంటే, ఒక భక్తిగల తండ్రి తన కుమారునితో ఎప్పుడు బాబు పాపం చేయకని చెప్పేవాడు. కానీ ఆ కుమారుడు నేను పాపం చేసినా ఒప్పుకుంటే యేసు ప్రభువు క్షమిస్తాడు కదా నాన్న అని అదే పాపం మళ్ళీ మళ్ళీ చేస్తూ తర్వాత ప్రార్థనలో క్షమాపణ కోరుతూ ఉండేవాడు. ఒకసారి ఆ తండ్రి, ఈ రోజు నుండి నువ్వు పాపం చేసినప్పుడల్లా నీ గది తలుపుకు ఒక మేకు కొట్టు, దేవుడు క్షమించాడని నమ్మిన తర్వాతే ఆ మేకును తీయని అన్నాడు. ఆ కుమారుడు సరే అన్నాడు. వారం రోజుల్లో తలుపు మొత్తం మేకులతో నిండిపోయింది. తర్వాత ఆ కుమారుడు దేవుని ఎదుట పశ్చాత్తాపపడి దేవుడు క్షమించాడని నమ్మి అన్ని మేకులను తీసేశాడు. ఆ మేకులు పోయాయి, కానీ తలుపులో పడిన రంధ్రాలు మాత్రం అలాగే మిగిలిపోయాయి. అప్పుడు ఆ తండ్రి, ప్రభువు నీ పాపాన్ని క్షమించాడు, కానీ ఆ పాపం చేసిన గాయాలు మాత్రం చాలాసార్లు జీవితంలో మిగిలిపోతాయి. అందుకే క్షమించే దేవుడని పాపాన్ని తేలికగా తీసుకోకని ఆ కుమారుడితో అన్నాడు. నిజమే, సిగరెట్కి అలవాటు పడి తర్వాత పశ్చాత్తాపడినా సరే దానివల్ల శరీరానికి జరిగే నష్టం అలాగే ఉండిపోతుంది. అలాగే వ్యభిచార పాపానికి అలవాటు పడి తర్వాత పశ్చాత్తాపడినా సరే దానివల్ల వచ్చే దీర్ఘకాల రోగాలతో జీవితం అంతా జీవించాల్సిందే. బైబిల్లో దేవుడు దావీదు పాపాలని క్షమించాడు, కానీ దావీదు ఆ పాపాల ఫలితాన్ని అనుభవించక తప్పలేదు. కాబట్టి క్షమించే దేవుడు ఉన్నాడని పాపాన్ని తేలిగ్గా తీసుకోకుండా ఆ పాపం చేయడానికి ముందే ఎదురయ్యే పరిణామాల కోసం ఆలోచించి ఆ పాపానికి దూరంగా ఉంటూ పరిశుద్ధంగా జీవించండి. ఆమేన్.